ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ ఎకానమీ బిట్స్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇండియన్ ఎకానమీ బిట్స్ చూద్దాము. ఇవి వచ్చేసి ఏబిపిఎస్సి మరియు టీఎస్పిఎస్సి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయండి. ఫస్ట్, రాష్ట్ర అభివృద్ధి దశల సరైన క్రమము ఏది? రాష్ట్ర అభివృద్ధి దశల సరైన క్రమం: సంప్రదాయ సమాజం, ఫ్రీ కండిషనర్ ఫర్ టేక్ ఆఫ్, ప్లవన దశ టేక్ ఆఫ్, పరిణితి చెందిన వ్యవస్థ, గరిష్టి వినియోగ దశ. ఒక దేశం నుంచి మరో దేశానికి శ్రామికులు, వస్తువులు, మూలధనం స్వేచ్ఛగా తరలివెళ్లడాన్ని ఏమంటారు? ఒక దేశం నుంచి మరో దేశానికి శ్రామికులు, వస్తువులు, మూలధనం స్వేచ్ఛగా తరలివెళ్లడాన్ని ప్రపంచీకరణ అంటారండి. రాష్ట్ర అభివృద్ధి దశల్లో కీలకమైనది ఏది? రాష్ట్ర అభివృద్ధి దశలో కీలకమైనది ప్లవన దశ, టేక్ ఆఫ్. వాణిజ్య బ్యాంకుల వద్ద అధిక నిధులు ఉన్నప్పుడు వాటిని ఆర్బీఐలో నిల్వ ఉంచితే వాటిపై ఇచ్చే వడ్డీ రేటును ఏమంటారు? వాణిజ్య బ్యాంకుల వద్ద అధిక నిధులు ఉన్నప్పుడు వాటిని ఆర్బీఐలో నిల్వ ఉంచితే వాటిపై ఇచ్చే వడ్డీ రేటును ఏమంటారు? రివర్స్ రెపో రేట్. నెక్స్ట్, టిఆర్ మాల్థస్ పుస్తకాన్ని అన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పాపులేషన్ ఏ సంవత్సరంలో రాశాడు? అన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పాపులేషన్ ను ఏ సంవత్సరంలో రాశాడు? 1798. అంత్యోదయ అన్న యోజన ముఖ్య ఉద్దేశం ఏమిటి? అంత్యోదయ అన్న యోజన ముఖ్య ఉద్దేశం పేదలకు ఆహార భద్రత. ప్రస్తుతం భారత్లో మహారత్న కంపెనీలు ఎన్ని ఉన్నాయి? భారత్లో మొత్తం వచ్చేసి 7 కంపెనీలు ఉన్నాయండి. ఆర్థిక స్తోమత కేంద్రీకరణకు సంబంధించి చేసిన చట్టం ఏది? ఆర్థిక స్తోమత కేంద్రీకరణకు సంబంధించిన చేసిన చట్టం మోనోపలీస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్. రైతులకు తక్కువ రుణాలు ఎప్పుడు ఎవరు ఇస్తారు? రైతులకు తక్కువ రుణాలు ఎప్పుడు ఎవరు ఇస్తారు? కరువు కాటకాల సమయంలో ప్రభుత్వం ఇస్తుందండి. ఆర్థికాభివృద్ధి మొదటి దశలో జనన మరణాల రేటు ఎలా ఉంటుంది? ఆర్థికాభివృద్ధి మొదటి దశలో జనన మరణాల రేటు 2 ఎక్కువే. భారతీయ పారిశ్రామికాభివృద్ధి బ్యాంక్‌ని ఎప్పుడు స్థాపించారు? ఐడిబిఐని ఎప్పుడు స్థాపించారు? 1964 జూలై 1. గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీలు, పిల్లల కోసం ఉద్దేశించిన పథకం ఏది? గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీలు, పిల్లల కోసం ఉద్దేశించిన పథకం డ్వాక్రా పథకం అండి. ప్రస్తుతం భారత బడ్జెట్ ఏ అంశంపై అధిక వ్యయం జరుగుతుంది? వడ్డీ చెల్లింపులు. ప్రస్తుతం టోకు ధరల సూచీ ఆధార సంవత్సరం ఎప్పుడు? ప్రస్తుతం టోకు ధరల సూచీ ఆధార సంవత్సరం 2011 మరియు 12. భారత ఆహార సంస్థ ఎఫ్సిఐని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? ఎఫ్సిఐని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? ఫుడ్ కార్పొరేషన్ యాక్ట్ 1964. పెట్టుబడుల ఉపసంహరణపై నియమించిన మొట్టమొదటి కమిటీ ఏది? పెట్టుబడుల ఉపసంహరణపై నియమించిన మొట్టమొదటి కమిటీ రంగరాజన్ కమిటీ. ఒక సంస్థకు నిరంతరంగా నికర మిగులు లేకుంటే ఆ పరిస్థితిని ఏమంటారు? ఒక సంస్థకు నిరంతరంగా నికర మిగులు లేకుంటే ఆ పరిస్థితిని ఏమంటారు? కాయిలా పడడం. ప్రభుత్వ వాటాలను ప్రైవేట్ సంస్థలకు అమ్మడాన్ని ఏమంటారు? ప్రభుత్వ వాటాలను ప్రైవేట్ సంస్థలకు అమ్మడాన్ని ఏమంటారు? పెట్టుబడుల ఉపసంహరణ. ఏ సంవత్సరంలో ప్రపంచ వాణిజ్య సంస్థ WTOని ఏర్పాటు చేశారు? WTOని 1995లో ఏర్పాటు చేశారు. ప్రపంచీకరణ ముఖ్య లక్ష్యం ఏమిటి? ప్రపంచీకరణ ముఖ్య లక్ష్యం గ్లోబల్ విలేజ్. భిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉంది? భిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఉందండి. ఇవి ఇంపార్టెంట్ ఇండియన్ ఎకానమీ వన్ లైనర్ బిట్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ ఇండియన్ ఎకానమీ బిట్స్తో కలుద్దాం.